ప్రైజ్ ద లార్డ్. దేవుడు మనల్ని ప్రేమించి మనకు మరొక దినాన్ని అనుగ్రహిస్తూ వచ్చారు. అందును బట్టి దేవునికి స్తోత్రం. ఉదయకాలము దేవుని వాగ్దానం, కీర్తనలు 128:2. నిశ్చయముగా నీకు మేలు కలుగును. సో ఉదయకాలం దేవుడు మనల్ని ప్రేమించి దినమంతటి కొరకే ఈ ప్రశస్తమైన వాగ్దానాన్ని మనకు అనుగ్రహిస్తూ వచ్చారు. నిశ్చయముగా నీకు మేలు కలుగును. దేవుడు చెప్తున్నాడు, నిశ్చయముగా నీకు మేలు కలుగును. సో మన జీవితంలో నిశ్చయముగా దేవుడు మేలు చేయాలంటే, సో దేవుని యొక్క వాక్యంలో రాయబడినటువంటి రీతిగా యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలందు నడుచు వారందరూ ధన్యులు. నిశ్చయంగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవించదవు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. ఎప్పుడైతే దేవుని యందు భయభక్తులు కలిగి మనం నడుచుకుంటామో, ఆయన త్రోవల యందు మనం నడుచుకుంటామో, అప్పుడు దేవుడు మనం ధన్యులుగా చేస్తాడు. అంతేకాదు మన చేతుల యొక్క కష్టార్జితాన్ని కూడా అనుభవించేలాగా చేస్తాడు. సో నిశ్చయముగా మనకి ఆయన మేలు చేసేటువంటి వారుగా ఉంటారు. ఉదయకాలం దేవుడు మనకు జ్ఞాపకం చేసే విషయం ఏంటంటే, మన జీవితంలో నిశ్చయముగా మనం మేలు అనుభవించాలంటే దేవుని యందు మన భయభక్తులు కలిగి నడుచుకోవాలి. అప్పుడు సో దేవుని మనం ఎప్పుడైతే సంతోషపెడతామో, దేవుని యందు భయభక్తులు కలిగి నడుచుకుంటామో, దేవుడు ఖచ్చితంగా మన జీవితంలో మేలు చేసేటువంటి వారుగా ఉంటారు. సో యెషయా గ్రంథం 30:19 చదివినట్లయితే, నిశ్చయముగా నిన్ను కరుణించును. సో మన దేవుడు మనల్ని కరుణించే దేవుడు. మన మొర్ర విని మన మాట వినిగానే ఆయన మనకు ఉత్తరమిచ్చే దేవుడు, మనల్ని కరుణించే దేవుడు. అంతేకాదు మనము నిర్గమకాండం 3:12 చదివినట్లయితే, నిశ్చయముగా నేను నీకు తోడేందును. ఎప్పుడైతే దేవుని యందు మన భయభక్తులు కలిగి ఉంటామో, దేవుడు మనకి మేలు కలిగిస్తాడు. సో మనల్ని కరుణిస్తాడు. అంతేకాకుండా దేవుడు మనకి తోడై ఉంటాడు. దేవుడు మనకు తోడై ఉన్నప్పుడు సో మన జీవితంలో అన్నీ మనకి మేలు అనుగ్రహించేటువంటి వారుగా ఉంటారనమాట. సో దేవుడు మోషేతో సెలవిచ్చాడు, నిశ్చయంగా నేను నీకు తోడై ఉంటానని. అంటే దేవుని యొక్క ఆజ్ఞల ప్రకారం మనం అనుసరిస్తూ వచ్చినప్పుడు, ఆ ప్రకారం మనం నడుచుకుంటూ వచ్చినప్పుడు దేవుడు మనకి మేలు చేసేటువంటి వారుగా ఉంటారు. సో మన 2 రాజుల గ్రంథం 8:10 చదివితే, నిశ్చయముగా నీకు స్వస్థత కలుగును. ఉదయకాలం దేవుడు మనకి ప్రశస్తమైన వాగ్దానాలు అనుగ్రహిస్తూ వచ్చారు. కొన్నిసార్లు మేలు పొందలేకపోతూ వచ్చినప్పుడు, కొన్నిసార్లు మనం ఇతరులకు మేలు చేస్తూ ఉంటాం, కానీ మన జీవితంలో మనం మేలు పొందకపోవచ్చు. కొన్నిసార్లు ఆ మేలు లేక కొన్నిసార్లు బాధపడుతూ ఉంటాం, ఏంటి నా జీవితంలో మేలు లేదని. సో దేవుని యొక్క వాక్యంలో మనం చదివితే, మన జీవితంలో మేలు కలగకపోవటానికి కూడా మనకి అంటే దేవునికి మనకు అడ్డుగా ఉన్నటువంటి పాపం అదే ఏదైనా కావచ్చు. దేవుని కంటే మనము అంటే ఇతరమైన వాటికి ఎక్కువ మనం కొన్నిసార్లు వాటికే మనము ప్రయారిటీని ఇస్తూ ఉంటాం. దేవుని మనము పక్కన పెట్టినప్పుడు, సో దేవునికి అనుమతించాల్సిన ప్రథమ స్థానం దేవునికి ఇవ్వనప్పుడు మన జీవితంలో మేలు మనం పొందలేం. నీకు మేలు కలగకుండుటకు నీ పాపంలే కారణమని దేవుని యొక్క వాక్యంలో రాయబడుతూ వచ్చింది. ఉదయకాలం నిశ్చయముగా మన జీవితంలో ఆ మేలు కలగాలంటే దేవుని యందు మన భయభక్తులు కలిగి ఉంటూ వచ్చినప్పుడు మన చేతుల యొక్క కష్టార్జితాన్ని మనం అనుభవిస్తాము. అంతేకాదు దేవుడు మన జీవితంలో మేలును అనుగ్రహించేవారుగా ఉంటారు. ఉదయకాలం సో దేవుని వైపు నువ్వు చూస్తూ వచ్చినప్పుడు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటూ వచ్చినప్పుడు దేవుడు ఖచ్చితంగా నీకు మేలు కలిగిస్తాడు, నీకు తోడై ఉంటాడు, నిన్ను కరుణిస్తాడు అన్ని విధాల. సో ఉదయకాలం నువ్వు అనారోగ్యంతో బాధపడుతున్నట్లయితే ఆయనే నిశ్చయముగా నిన్ను బాగు చేస్తాడు, స్వస్థపరిచేటువంటి దేవుడు అనమాట. ఉదయకాలం దేవుడు మనకు అనుగ్రహించిన ప్రశస్తమైన వాగ్దానం మన జీవితానికి మనం అన్వయించుకొని ముందు కొనసాగినట్లు ప్రభు మనందరికీ సహాయం చేయను గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమైన తండ్రి, మీకు వందనాలు యేసయ్య. మమ్మల్ని ప్రేమించి మాకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి స్తుతిస్తున్నాను ప్రభా. నిశ్చయంగా నీకు మేలు కలుగునని సెలవిచ్చారు. ఉదయకాలం నిత్య జీవపు మాటలు వింటున్నాం. మీ ప్రజలందరినీ కూడా జ్ఞాపకం చేసుకునండి. వారి జీవితంలో మీ మేలు, మీ క్షేమాన్ని ప్రభా మీరు అనుగ్రహించి అన్ని విధాలా సహాయపడుతూ రావాల్సిందిగా ప్రార్థిస్తూ యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.